గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1110. ఈరోజు డైలీ మనీ షోలో యాక్చువల్లీ రేపు మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్నటువంటి అప్డేట్స్ అండ్ అలాగే చాలా రిజల్ట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వీటికన్నా ముందు మన వర్కౌట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి కదా. నేను ఆల్మోస్ట్ 2 kilometers వాక్ చేశాను అండ్ అలాగే 1 hour పాటు డిఫరెంట్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 539 పాయింట్స్ పెరిగి 82,726 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 159 పాయింట్స్ పెరిగి 25,219 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.24% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.14% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.8% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత కొంత పాజిటివ్ మూమెంటం అయితే బిల్డ్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి 2 reasons ఉన్నాయి. ఆ రెండింటిని కూడా మనం ఈ రోజు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీనిలో ఫస్ట్ రీజన్, ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా మనం చాలా రోజుల నుంచి వింటానే వస్తున్నాం కదా. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ అయితే రేపు సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ డీల్ ని సైన్ చేయడానికి అని చెప్పి నరేంద్ర మోడీ గారితో పాటుగా ఈ ఈవెంట్ కి మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కూడా అటెండ్ అవబోతున్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఇండియా అండ్ యూకే మధ్యన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక జరిగినట్లయితే బోత్ కంట్రీస్ కి ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీనివల్ల మన కంట్రీ నుంచి యూకే ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి అండ్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక జరిగినట్లయితే మేజర్లీ టెక్స్టైల్ అండ్ అలాగే ప్రీమియం లిక్కర్ కంపెనీస్ కి అయితే ఇది పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో రేపు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు కదా. ఒకవేళ రేపు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈవినింగ్ కనుక ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంప్లీట్ గా చదవవలసి ఉంటుంది. దీనివల్ల ఏ సెక్టర్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ప్లే చేయనున్నదని మనకి టోటల్ అగ్రిమెంట్ చదివినట్లయితే అర్థమవుతుంది. వన్ థింగ్, యూకేతో జరిగేటువంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటు యుఎస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి కదా. కాకపోతే అగైన్ ఆగస్ట్ లోనే అనదర్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతాయని అండ్ అగ్రిమెంట్ అక్టోబర్ లో సైన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. యుఎస్ అయితే నిన్ననైతే జపాన్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే అనౌన్స్ చేసేసింది. సో జపాన్ తో కూడా ట్రేడ్ డీల్ అయిపోవడంతో రిమైనింగ్ ఏషియన్ కంట్రీస్ తో కూడా ట్రేడ్ డీల్ అనేది పాజిటివ్ గా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. కాకపోతే మనకి యుఎస్ కి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మెయిన్లీ అగ్రి అండ్ అలాగే డైరీ సెక్టర్ రిలేటెడ్ గా ఇష్యూ నడుస్తున్నది. నా ఇష్యూ రిలేటెడ్ గా ఎలా 2 కంట్రీస్ సార్ట్అవుట్ చేసుకుంటాయన్నది మనం చూడవలసి ఉన్నది. వీటితో పాటుగా ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం బెటర్ గానే ఉన్నట్టుగా కనపడుతున్నాయి. సో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బాగుండడంతో రేపు దీని యొక్క ఇంపాక్ట్ ఐటీ స్టాక్స్ మీద ఎలా పడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ కొంత డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయి. బట్ ఇన్ఫోసిస్ నెంబర్స్ ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కన్నా బెటర్ గా వచ్చాయి కాబట్టి దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ రిమైనింగ్ ఐటీ స్టాక్స్ మీద ప్లే అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. అండ్ వీటితో పాటు మన ఎకానమీ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ కూడా కనిపిస్తున్నది. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈసారి మన దగ్గర అనుకున్న దానికన్నా కూడా వర్షాలు త్వరగా వచ్చాయి అండ్ అంతేకాకుండా కొన్ని ప్లేసెస్ లోని అధిక వర్షపాతం నమోదు అవడం వలన పంటలు దెబ్బతిన్నాయని, దీనివల్ల త్వరలోని కొంతవరకు ఫుడ్ ప్రైసెస్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటన్నిటి ప్రైస్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఫుడ్ ప్రైస్లు కనుక పెరిగినట్లయితే రీసెంట్ గా మన కంట్రీలో రీటైల్ ఇన్ఫ్లేషన్ అయితే బాగా కంట్రోల్లోకి వచ్చింది కదా. తిరిగి రీటైల్ ఇన్ఫ్లేషన్ కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ఎకానమీ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు, కానీ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్. మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా దీని రిలేటెడ్ గా షేర్ చేసి అవేర్నెస్ అయితే క్రియేట్ చేయండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. బెంగళూరుకి చెందినటువంటి ఒక ఉమెన్ ని డిజిటల్ అరెస్ట్ చేసి ఏకంగా 9 గంటలు డిజిటల్ అరెస్ట్ చేశారంట. ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో తెలియకపోతే స్కామర్స్ ఏం చేస్తారంటే ఒక పోలీస్ లాగో లేదా ఒక కస్టమ్స్ ఆఫీసర్ లాగో కాల్ చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి కొన్ని డీటెయిల్స్ ఎక్కడో ఒక ఆన్లైన్ లో డీటెయిల్స్ లీక్ అవుతాయి కదా, ఆ డీటెయిల్స్ పట్టుకొచ్చి డీటెయిల్స్ షేర్ చేసి వాళ్ళని నమ్మించే విధంగా ప్రయత్నిస్తారు. అంటే మీ పేరు మీద డ్రగ్స్ వచ్చాయనో, లేదంటే మీరు ఏదో మనీ లాండరింగ్ చేశారనో, మీ మీద మర్డర్ కేసు ఉందనో, ఇలా ఏదో రకంగా భయపెట్టి ఆ టైంలోని వాళ్ళని ఎటు కదలకుండా చేసేస్తారు. ఒక రూమ్ లో కూర్చోబెట్టి, దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. అలా కూర్చోబెట్టి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని కొట్టేస్తుంటారు. ఇక్కడ డబ్బులు కొట్టేసే వరకు ఒకలాగైతే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి కేసు
కేసులో పాపం ఆవిడ్ని బెదిరించి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఆవిడ్ని అంటే ఆ వీడియో కాల్లోనే బట్టలు తీసే విధంగా అయితే ప్రయత్నించారంట. దాన్ని రికార్డ్ చేసి అగైన్ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించడంతో ఆవిడకి అప్పుడు అర్థమైందంటే వీళ్ళు నన్ను స్కామ్ చేస్తున్నారని చెప్పి అర్థమయ్యి పోలీసులకి కంప్లైంట్ చేశారంట. సో ఇక్కడ మనం అనుకుంటాం మనం ఎడ్యుకేటెడ్ కదా, చుట్టుపక్కల ఇన్ని స్కామ్స్ జరుగుతున్నాయి కదా, మనకు తెలుసు కదా మనం ఎందుకు వీటిలో పడతామని చెప్పి. బట్ ఈ దొంగలు ఏం చేస్తారంటే రిటైర్డ్ పీపుల్ ని, మహిళల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. సో అందుకని మీ ఇంట్లో వాళ్ళకైతే దీని రిలేటెడ్ గా అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఒకవేళ ఇలాంటి స్కామ్ కాల్స్ ఏమైనా వచ్చాయనుకోండి అస్సలు భయపడకండి. పోలీసులు ఎవరు కూడా మిమ్మల్ని ఆన్లైన్ లోని కాల్ చేసి ఇలాగా మేము పోలీసులమి మాకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి అస్సలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అడగరు. అటువంటి కాల్ వస్తే ఫస్ట్ కాల్ కట్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళు భయపెడతారు, ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ కేసులో ఇరుక్కుంటారని. బట్ అస్సలు భయపడకండి. మనం తప్పు చేయలేనప్పుడు మనం ఎందుకు అసలు కేసులో ఇరుక్కుంటాం? మనం కేసులో ఇరుక్కునేదే లేదు. సో వెంటనే ఆ కాల్ కట్ చేసి మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి. అండ్ అంతేకాకుండా సైబర్ క్రైమ్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. దీని రిలేటెడ్ గా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ లోని డబ్బులు కోల్పోయినటువంటి మనకు తెలిసినటువంటి ఒక ఫాలోవర్ ని తీసుకొచ్చి మన టాక్స్ ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ ఇంటర్వ్యూ కూడా చేసాం. అండ్ దీంతో పాటుగా తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ హెడ్ అయిన సికాగోయల్ మేడం ని కూడా ఆల్రెడీ ఈ డిజిటల్ అరెస్ట్ రిలేటెడ్ గా ఈ ఆన్లైన్ లో జరుగుతున్నటువంటి స్కామ్స్ రిలేటెడ్ గా మన ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూడండి. పోలీసులే డైరెక్ట్ గా చెప్తున్నారు మీకు ఇటువంటి కాల్స్ వస్తే అస్సలు భయపడకండి, కాల్ కట్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి, నెక్స్ట్ ఏం చేయాలన్నది మేము చూసుకుంటామని. సో మీకు గనక ఇటువంటి కాల్స్ వస్తే భయపడకండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ అండ్ అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా షేర్ చేసి అవేర్నెస్ అయితే క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వైల్ పూల్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వైల్ పూల్ ఇండియాలోని వాళ్ళ ప్రమోటర్స్ ఉన్నటువంటి స్టేక్ అయితే సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది కదా. ఈ వైల్ పూల్ ఇండియాలోని మేజర్ స్టేక్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి ఈక్విటీ అండ్ అలాగే బెయిన్ క్యాపిటల్ ఈ ఇద్దరు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కూడా పోటీ పడుతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా వైల్ పూల్ దగ్గర నుంచి త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025 సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ అమెండ్మెంట్ డ్రాఫ్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు కొత్తగా ఏం రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారంటే హాలేజ్ ట్రాక్టర్స్ అంటే హెవీ లోడ్ క్యారీ చేసేటువంటి ట్రాక్టర్స్ ఉంటాయి కదా, ఈ ట్రాక్టర్స్ లోని వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజెస్ ని 2026 అక్టోబర్ 1 నుంచి కంపల్సరీ తీసుకురావాలని అండ్ 2027 ఏప్రిల్ 1 నుంచి ఈవెంట్ డేటా రికార్డర్ కూడా ఈ ట్రాక్టర్ లో ఉండేలాగా చేయాలి. ఈ ఈవెంట్ డేటా రికార్డర్ అంటే ఏంటంటే క్రిటికల్ వెహికల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాను అంతటినీ కూడా క్యాప్చర్ చేసి రికార్డ్ చేసేటువంటి డివైస్. వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ అమర్చాలంటే ముందుగా మనం మాట్లాడుకోవాలంటే మ్యాప్ మై ఇండియా కావచ్చు, జెనిసిస్ ఇంటర్నేషనల్ కావచ్చు, అండ్ వీటితో పాటుగా ప్రికాల్, యూనో మిండా లాంటి కంపెనీస్ కూడా ఇటువంటి ఎక్విప్మెంట్స్ ని సప్లై చేస్తుంటాయి. కాబట్టి ఓఈఎంస్ దగ్గర నుంచి ఈ కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ నాట్కో ఫార్మా వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి యాడ్కాక్ హోల్డింగ్స్ అయితే అక్వైర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ యాడ్కాక్ హోల్డింగ్స్ లోని వీళ్ళు మెజారిటీ స్టేక్ అయితే బై చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ యాడ్కాక్ అనేటువంటి కంపెనీ ఆఫ్రికాలోని జెనరిక్స్ అండ్ అలాగే ఓటీసీ మెడిసిన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఆఫ్రికన్ మార్కెట్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఇది నాట్కో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ ఇది సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. నాట్కో వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. అండ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా నాట్కో ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అండ్ ఎక్విజిషన్ చేయడం ద్వారా నాట్కో ఫార్మా వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక డీటెయిల్ ప్రెజెంటేషన్ కూడా రిలీజ్ చేశారు. మీలో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే బిఎస్సీలోకి వెళ్ళి ఒకసారి ఈ ప్రెజెంటేషన్ అయితే చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ స్పైస్ జెట్ అండ్ అలాగే మారన్ గ్రూప్ కి చెందిన కాల్ ఎయిర్వేస్ వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ చాలా రోజుల నుంచి నడుస్తుంది కదా. ప్రీవియస్ గా హైకోర్టులోని ఈ కాల్ ఎయిర్వేస్ వాళ్ళు స్పైస్ జెట్ పైన 1300 crores డ్యామేజ్ క్లెయిమ్ అయితే చేయడం జరిగింది. ఆ టైంలోని ఢిల్లీ హైకోర్టు కాల్ ఎయిర్వేస్ వాళ్ళ పిటిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే కొట్టివేసింది. సో ఢిల్లీ హైకోర్టు వీళ్ళ పిటిషన్ ని రిజెక్ట్ చేయడంతో వీళ్ళు ఈ కేసు రిలేటెడ్ గా సుప్రీం కోర్టును అయితే అప్రోచ్ అయ్యారు. సుప్రీం కోర్టుని అప్రోచ్ అయిన తర్వాత సుప్రీం కోర్టు కూడా ఢిల్లీ హైకోర్టు యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో అదే కరెక్ట్ అని చెప్పి పాస్ చేస్తూ స్పైస్ జెట్ కి అగైనిస్ట్ గా ఏదైతే కాల్ ఎయిర్వేస్ వాళ్ళు 1300 crores డ్యామేజ్ క్లెయిమ్ ఏదైతే చేశారో దాన్ని అయితే రిజెక్ట్ చేయడం
జరిగింది. సో సుప్రీం కోర్టులో కూడా స్పైస్ జెట్ కి పాజిటివ్ గా ఈ తీర్పు వచ్చింది కాబట్టి ఇది స్పైస్ జెట్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్పైస్ జెట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సూర్య రోషిని వాళ్ళకి కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 174 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళకి MS స్పైరల్ కోటెడ్ పైప్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 వీక్స్ లోని ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది సూర్య రోషిని వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మిండా కార్పొరేషన్ వాళ్ళు క్వాల్కమ్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా క్వాల్కమ్ టెక్నాలజీస్ వల్ల స్నాప్ డ్రాగన్ కాక్పిట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో దీన్ని యూజ్ చేయడం ద్వారా ఆటో కంపెనీస్ కోసం నెక్స్ట్ జనరేషన్ కాక్పిట్ ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు డిజైన్ చేయబోతున్నట్టుగా, ఈ కాక్పిట్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా ఓవరాల్ గా ఇన్ కార్ ఎక్స్పీరియన్స్ అయితే ఎన్హాన్స్ అవుతుందని, దీనిలోని డిస్ప్లేస్ కావచ్చు, ఆడియో కావచ్చు, కంప్యూటింగ్ అండ్ కనెక్టివిటీ వీటన్నిటిలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడడం ద్వారా ఓవరాల్ గా కస్టమర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మిండా కార్పొరేషన్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు డెవలప్ చేయబోతున్నటువంటి ఈ కాక్పిట్ ప్లాట్ఫామ్ కి ఓఎంస్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే ఇది మిండా కార్పొరేషన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డిస్టిలరీ బిజినెస్ చేసేటువంటి BCL ఇండస్ట్రీస్ వాళ్ళు రాజస్థాన్ స్టేట్ గంగానగర్ షుగర్ మిల్స్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు రాజస్థాన్ స్టేట్ గంగానగర్ షుగర్ మిల్స్ లిమిటెడ్ వాళ్ళకి నెక్స్ట్ 6 months పీరియడ్ లోని 59 lakh లీటర్స్ ఆఫ్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అదే ENA ని సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు ప్రీవియస్ గా కూడా ఇటువంటి ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకుని ఆ ఆర్డర్ ని డెలివర్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది BCL ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేదాంత వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు కర్ణాటక గవర్నమెంట్ జంతకల్ ఐరన్ ఓర్ మైన్ రిలేటెడ్ గా కండక్ట్ చేసినటువంటి టెండర్ లోని పార్టిసిపేట్ చేసి వీళ్ళు ప్రిఫర్డ్ బిడ్డర్ గా అయితే సెలెక్ట్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ జత్కల్ ఐరన్ ఓర్ G3 లెవెల్ ఎక్స్ప్లోరేషన్ యొక్క టోటల్ ఏరియా 71.16 హెక్టర్స్ బ్లాక్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు ఈ టెండర్ ని విన్ అవడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా ఈ టెండర్ లోని ఐరన్ ఓర్ మైన్ బ్లాక్ ఏదైతే విన్నారో ఇది వేదాంత వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లోని EPC సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డెస్కో ఇన్ఫ్రా వాళ్ళు వాళ్ళ ఆర్డర్ బుక్ స్టేటస్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ప్రీవియస్ గా వీళ్ళ దగ్గర 270 crores వరకు ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా రిలీజ్ చేశారు. దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా వీళ్ళు వేరియస్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ అయితే విన్నాయని, దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ 330 crores కి రీచ్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళకి స్ట్రాంగ్ బిజినెస్ పైప్ లైన్ ఉన్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఇది ఒక SME కంపెనీ అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్లయితే 184 crores. సో 184 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి 330 crores వరకు ఆర్డర్ బుక్ ఉన్నదంటే వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు Tier 1 కెనడియన్ మల్టీనేషనల్ బ్యాంక్ దగ్గర నుంచి కొత్తగా ఒక డీల్ విన్నాయని, దీంతో వీళ్ళు US మార్కెట్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళ eMACH.AI కోర్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్ ని ఈ బ్యాంక్ కి డిప్లాయ్ చేయడం ద్వారా ఈ బ్యాంక్ యొక్క గ్లోబల్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీని యాక్సెలరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఇంటెలెక్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బయోకాన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ యొక్క బ్రాండ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ కి గ్లోబల్ హెడ్ కింద దీపాలి నాయర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. దీపాలి నాయర్ గారికి ఇండియా, ఆస్ట్రేలియాతో పాటుగా వేరియస్ అదర్ కంట్రీస్ లోని 3 decades వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. నో ఈవిడ బయోకాన్ బయోలాజిక్స్ యొక్క బ్రాండ్ పొజిషనింగ్, డిజిటల్ ప్రెసెన్స్, రెగ్యులేటరీ అండ్ స్టాటరీ కమ్యూనికేషన్స్, ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ రిపోర్టింగ్, మీడియా రిలేషన్స్ అండ్ ఎంప్లాయర్ బ్రాండింగ్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని బ్రాండ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ యొక్క గ్లోబల్ హెడ్ కింద అపాయింట్ చేశారంటే కంపెనీ యొక్క గ్రోత్ ని ఈవిడ స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయడానికి ఈవిడ ఎక్స్పీరియన్స్ కంపెనీకి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో బయోకాన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటారు కదా. వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎలక్ట్రాసిటీ ఎక్స్ట్రా 3-wheeler ప్యాసింజర్ వెహికల్ ఏదైతే ఉన్నదో ఈ ప్యాసింజర్ వెహికల్ బెంగళూరు నుంచి తమిళనాడు రాణిపేట వరకు అంటే 324 kilometers రైడ్ ని సింగిల్ చార్జ్ తోని కంప్లీట్ చేసినట్టుగా, దీని ద్వారా ఈ వెహికల్ న్యూ నేషనల్ రికార్డ్ అయితే సెట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ వెహికల్ యొక్క రేంజ్ చాలా బాగున్నది కాబట్టి ఈ వెహికల్ కి మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఈ 3-wheeler ప్యాసింజర్ వెహికల్ సేల్స్ బాగా జరిగినట్లయితే అది గ్రీవ్స్ కాటన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ MCX ఎక్స్చేంజ్ లోని ఈ రోజు కొన్ని టెక్నికల్ గ్లిచెస్ రావడంతో మార్నింగ్ MCX లోని ట్రేడింగ్ కొంత టైం పాటు అయితే నిలిచిపోయింది. సో ఈ ట్రేడింగ్ నిలిచిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ
టెక్నికల్ గ్లిచెస్ అయితే సార్ట్ అవుట్ చేసుకున్నామని, సో ఇష్యూ సార్ట్ అవుట్ అవడంతో ట్రేడింగ్ అయితే తిరిగి స్టార్ట్ చేసినట్లుగా MCX వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఇలా టెక్నికల్ గ్లిచెస్ ఏవైతే వస్తాయో వాటి రిలేటెడ్ గా ముందుగానే ఎక్స్చేంజెస్ రెడీగా ఉండాలంటే వాటిని వెంటనే సార్ట్ అవుట్ చేసే విధంగా ఎక్స్చేంజెస్ అయితే రెడీగా ఉండాలి. అలా గనక వీళ్ళ దగ్గర అంటే మల్టిపుల్ టైమ్స్ ఇటువంటి ఇష్యూస్ కనుక వచ్చాయనుకోండి, అది ఆ ఎక్స్చేంజ్ రిలేటెడ్ గా నెగిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డెంటా వాటర్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు May 28th లాస్ట్ టైం ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా 7 ఆర్డర్స్ అయితే విన్నారు. ఈ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 183 crores. ఈ ఆర్డర్స్ లో మనం చూసినట్లయితే ఒకటి వాటర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్ అయితే 4 రోడ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ అండ్ మరొకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్. సో ఈ కొత్త ఆర్డర్స్ ఏవైతే వచ్చాయో ఈ ఆర్డర్స్ తో కలుపుకుని వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే 745 crores కి రీచ్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఐనాక్స్ విండ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి థెర్మిక్స్ గ్రూప్ కి చెందినటువంటి ఫస్ట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ సైజ్ అయితే 51 మెగావాట్. దీనిలో భాగంగా వీళ్ళు 3 మెగావాట్ క్లాస్ టర్బైన్స్ ని వీళ్ళకి తమిళనాడులో ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ కోసం సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ఐనాక్స్ విండ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లీడింగ్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి హీరో మోటో కార్ప్ వాళ్ళు వీళ్ళ డీలక్స్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ డీలక్స్ పోర్ట్ఫోలియోలోని న్యూ HF డీలక్స్ ప్రో వెహికల్ అయితే లాంచ్ చేశారు. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 73,554 రూపీస్. అండ్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో కొత్త ఫీచర్స్ ఏదైతే ఈ న్యూ వెహికల్ ని లాంచ్ చేశారో దీనికి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి వెహికల్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది హీరో మోటో కార్ప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హీరో సెషన్ లో కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి లోదాలో జరిగినటువంటి బ్లాక్ డీల్ లో 1% ఈక్విటీ హ్యాండ్ చేంజ్ అయింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే 4% డిస్కౌంట్ లోని ఈ బ్లాక్ డీల్ అయితే జరిగింది. ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనం చూడాలి. దీంతో పాటు ఓబ్రాయ్ రియాలిటీలో కూడా ఈ రోజు ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 3.1% ఈక్విటీ హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. టోటల్ గా ఈ బ్లాక్ డీల్స్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. ఈ రెండు కంపెనీస్ లో కూడా బ్లాక్ డీల్స్ జరగడంతోనే రెండు స్టాక్స్ లో కూడా ఈ రోజు సెషన్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 95% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 89% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 100% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 10 basis points డ్రాప్ కనపడుతున్నా ప్యాట్ మార్జిన్స్ లోని 10 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి 250 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ ఉండడం వల్లనే మనకి ప్యాట్ లో అంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లోని వీళ్ళ మొబైల్ అండ్ అదర్ ఈఎంఎస్ డివిజన్ నెంబర్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ రెవెన్యూస్ లో మాత్రం ఈ క్వార్టర్ లో డ్రాప్ కనపడుతున్నట్లయితే హోమ్ అప్లయన్సెస్ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ లైటింగ్ ప్రొడక్ట్ యొక్క నెంబర్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లో పేటిఎం వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. వీళ్ళ బాటమ్ లైన్ లోని ఈ క్వార్టర్ లోని లాస్ల నుంచి వీళ్ళు ప్రాఫిట్ లోకి అయితే వచ్చారు. స్టిల్ ఈ రోజు మార్నింగ్ స్టాక్ లో ప్రెషర్ కనపడినా దాని తర్వాత స్టాక్ బాగానే రికవర్ అయ్యి చివరికి అయితే స్టాక్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. కమింగ్ టు దర్ నెంబర్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనైతే డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 840 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 540 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 122 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా వీళ్ళు లాస్ నుంచి ఈ క్వార్టర్ లోకి ప్రాఫిట్ లోకి రావడంతోనే స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ టాప్ లైన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ బాటమ్ లైన్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళు 5.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం జస్ట్ 0.6% డ్రాప్ కనిపిస్తుంది, కానీ స్టిల్ వీళ్ళు బెటర్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ క్వార్టర్
క్వార్టర్ లోని వీళ్ళు $3.8 బిలియన్ వర్త్ లార్జ్ డీల్స్ అయితే విన్ అయ్యామని చెప్పి షేర్ చేస్తున్నారు. అండ్ గైడెన్స్ విషయంకి వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళ రెవెన్యూస్ లో కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో 0 to 3% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి గైడెన్స్ ఇచ్చినట్లయితే ఈసారి లోవర్ గైడెన్స్ అయితే వీళ్ళు 0% నుంచి 1% కి రివైజ్ చేసి టోటల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ రెవెన్యూస్ లో 1 to 3% ఇన్ బిట్వీన్ గ్రోత్ డెలివర్ చేయొచ్చని అండ్ 20 నుండి 22% ఇన్ బిట్వీన్ ఆపరేటింగ్ మార్జిన్ ని జనరేట్ చేయొచ్చు అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఇన్ఫోసిస్ వాళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ గానే ఉన్నాయి కదా. రేపు ఇన్ఫోసిస్ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ దీని యొక్క ఇంపాక్ట్ రిమైనింగ్ ఐటీ స్టాక్స్ మీద ఎలా పడుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐఆర్ఎఫ్సి వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1576 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1681 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1745 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లో ఏం చెప్తుందంటే క్వార్టర్ 2 లో కూడా వీళ్ళ హెల్తీ డిస్బర్స్మెంట్ ని చూస్తున్నాం అని ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ లోని 50% కన్నా కూడా ఎక్కువగానే అచీవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కేఈఏ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 11.13% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిట్ లో 12% పైన డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 13% పైన డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 3921 crores వర్త్ పెండింగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో కేఈ ఇండస్ట్రీ స్టాక్ అయితే కొంత ప్రెషర్ కి లోనైంది. నెక్స్ట్ సెయింట్ డిఎల్ఎం వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తున్నది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ డ్రాప్ అయ్యాయి, ఎబిటా డ్రాప్ అయింది అండ్ ప్యాట్ కూడా బాగానే డ్రాప్ అయింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ ఇంపాక్ట్ అవడానికి వీళ్ళు చెప్తున్నటువంటి మేజర్ రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు లార్జ్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాం. దాంతోనే ఫైనాన్షియల్ ఇయర్ 25 తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ అయితే ఇంపాక్ట్ అయ్యాయని అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ఐపీఓ ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు యూజ్ చేయడంతో వీళ్ళ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే తగ్గింది. అండ్ దీంతో పాటుగా నాన్ క్యాష్ ఐటమ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండడం వల్ల వీళ్ళ ప్యాట్ ఈ క్వార్టర్ లోని ఇంపాక్ట్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని సెయింట్ డిఎల్ఎం స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 252 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 432 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్యాట్ లోను డ్రాప్ కనపడుతుంది కదా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు దాని ముందు ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. సో వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఈ క్వార్టర్ లోని వీళ్ళ కెమికల్ బిజినెస్ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ పెర్ఫార్మెన్స్ ఫిల్మ్స్ అండ్ ఫాయిల్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ టెక్నికల్ టెక్స్టైల్ బిజినెస్ రెవెన్యూస్ లో మాత్రం ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఎస్ఆర్ఎఫ్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1392 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1587 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1409 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్యాట్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో కూడా పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ క్వార్టర్ లో పెరగడంతో ప్యాట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 21.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 2.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 38.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7.4% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఈ క్వార్టర్ వీళ్ళ ప్యాట్
మార్జిన్స్ లో అయితే మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ లార్జ్ క్లయింట్ కౌంట్ కూడా పెరిగింది, విచ్ ఇస్ గుడ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.